చనిపోయిన వారు మన కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు చేస్తారా? వాళ్ళు బ్రతికినట్టు మనం చచ్చినట్టు. హ్మ్. చనిపోయిన వారు మన కోసం ప్రార్థన చేస్తే మనం చచ్చినట్టు వాళ్ళు బ్రతికినట్టే కదా! బహుశా ఈ వ్యక్తి అడుగుతున్నది లూకాసు వార్త 16వ అధ్యాయంలో హ్మ్. ధనవంతుడు అవును. వేడుకుంటాడు కదా! నాకు 5 అబ్రహాముని. మంది సహోదరులున్నారు. ఆ! ఇక్కడ నాకు నుంచి 5గురు ఏమైనా చెప్పమంటారా? సహోదరులున్నారు కాబట్టి లాజర్‌ని లాజర్‌ను పంపించు. పంపించని వేడుకున్నాడు కదా! అవును. దాన్ని మనసులో పెట్టుకొని అడుగుంటాడు. అక్కడ హ్మ్. ఆయన చేసింది ప్రార్థన ఏం కాదు. హ్మ్. ఆయన ప్రార్థన చేయలే. హ్మ్. అంత ప్రార్థనాపరుడైతే నరకానికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. హ్మ్. పాతాళానికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆయన ప్రార్థనాపరుడు కాదు. ఆయన చేసింది ప్రార్థన దేవుడికేం కాదు. హ్మ్. ప్రభువా మా ఊరికి సువార్థికులను పంపించు, వాక్యం చెప్పించు, వాళ్ళు మారుమనసు పొందాలి హ్మ్. అని దేవుడికి ప్రార్థన చేయలే. అబ్రహాముతో అప్పీల్ చేసుకుంటున్నాడు. మనవి చేసుకుంటున్నాడు. ఇప్పటికీ ఆ లాజరుని ఇంకా భిక్షగాడిలాగే చూస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? నాయన అక్కడ ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉన్నారు. వారి మాట వింటే ఇక్కడికి రావాల్సిన అక్కర్లేదు అని చెప్పాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మన కోసం ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. వాళ్ళకి తెలిసిపోయింటది నాకు తెలిసి. అక్కడ చాలా చర్చలున్నాయి, సువార్తలు జరుగుతున్నాయి, యూట్యూబ్‌లో వాక్యం వెళ్తూ ఉంది అని. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు మన కోసం ప్రార్థన చేయడం ఏంటి? బైబిల్ అలాంటి కాన్సెప్ట్ లేదు. చనిపోయిన వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తున్నారని బైబిల్‌లో లేదు. వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తున్నారు అని కాకుండా, మన నాశనం కోసం, మన తీర్పు కోసం మొరపెడుతున్నారు దేవుడిని అని ఉంది. హ్మ్. మా నిమిత్తము, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంతకాలం ఇలా ఉంటావు అని అని ప్రకటనలో. మొరపెడుతున్నారని ఉంది గానీ, హ్మ్. ఈరోజు రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. వెర్రివాడా ఈరోజు రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. హ్మ్. నీవు సంపాదించినవి ఎవరివగుతాయి అనేటువంటి మాట ఉంది గానీ, నీ కోసం ప్రార్థన చేస్తున్నారు అనే మాట బైబిల్‌లో లేదు. హ్మ్. అక్కడ ధనవంతుడు చేసింది ప్రార్థనేం గాదు. ఆయన చేసింది దేవుడికేం గాదు. అబ్రాహాముతో మనవి చేసుకుంటున్నాడు. అడుగుతున్నాడు. అది విషయం. ఓకే. అంత ప్రార్థనాపరుడైతే నరకానికి ఎందుకు వెళ్తాడు? హ్మ్. వెళ్ళడు.